शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అద్భుతమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ సుందరమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. ఆదిశంకరాచార్యులు రచించిన శివానంద లహరి 100 శ్లోకాలు. ప్రతి ఒక్క శ్లోకం కూడా భక్తి ప్రవాహమే అని చెప్పొచ్చు. మనస్సుని ఎలా పెట్టుకోవాలి దీని గురించి ఆదిశంకరాచార్యులు ఇందులో ప్రతి ఒక్క శ్లోక వేరే వేరే విధంగా ఉండొచ్చు, కానీ చెప్పడం అదే. మన దైహిక అంగాలతో వేరే వేరే పని చేస్తూ ఉండొచ్చు, కానీ మనస్సు మాత్రం భగవంతుడి పాదార విందాల మీద దృష్టి పెట్టాలి అని మనకు బోధిస్తున్నారు. ఒక 3 శ్లోకాలలో తాండవ నృత్య, శివుడి తాండవ నృత్యాన్ని చూడాలి అని అన్నారు. వర్షం పడేటప్పుడు అది ఎట్లా సౌండ్ వస్తుందో, అది ఏంటో అవన్నీ చూసాం మనము. ప్రోగ్రాం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని గుర్తు చేసుకోవాలి, కనెక్ట్ అవ్వాలి మనము. ఒక స్వామీజీ ఉండేవారు తిరువణ్ణామలైలో, యోగిరామ్ సురత్ కుమార్ అని పేరు. ఇప్పుడు దైహికంగా భౌతికంగా లేరు, సమాధి పొందారు. కానీ ఎవరైనా తిరువణ్ణామలై వెళ్తే తప్పకుండా ఈ ఆశ్రమం దర్శించండి, చాలా బాగుంది. యోగిరామ్ సురత్ కుమార్ అని పేరు. అక్కడ పాడే మంత్రం యోగిరామ్ సురత్ కుమార్, యోగిరామ్ సురత్ కుమార్, యోగిరామ్ సురత్ కుమార్ జయ గురు రాయ అని మంత్ర. ఇప్పుడు అక్కడ ఆయన శిష్య దేవకిమా, తను అక్కడ ప్రముఖంగా ముఖ్యస్థులుగా ఉన్నారు. ఆవిడే సేలంలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉండి ఇలా గురు వెతుకొని తిరువణ్ణామలై వచ్చి ఈయన పాదాలని పట్టుకున్నారు. అప్పుడు నడిచిన కొన్ని ఘటనలు పుస్తకమంతా రాశారు. సత్సంగం కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ యోగిజీ గారు అరుణాచలేశ్వర గుడిలో కూర్చొని ఉన్నారంట. అప్పుడు ఈ మాదేవికి వెళ్ళారు. అప్పుడు ఎవరో చెప్పారంట ఆవిడకి, నిన్న అక్కడ ఆ చెట్టు కింద యోగిజీ బాగా డాన్స్ చేశారు, తాండవ నృత్య, శివుడి తాండవ నృత్య అలాగే ఉండింది, మేం చూశాము అని అన్నారంట. అయితే తనకు కూడా అది చూడాలని ఆశ పుట్టింది. ఎప్పుడూ ధైర్యంతో ఏది అడగలేదంట, కానీ ఆ రోజు ఏదో అడగాలి అని అనిపించి ధైర్యం చేసి అడిగారంట. నాకు కూడా ఆ నృత్య చూడాలి అని అన్నారంట. నవ్వి ఆహా అవునా అని అన్నారు, ఏమి చెప్పలేదంట.
కొంచెంసేపు అయిన తరువాత సడన్గా దేవికి, అదిగో శివుడు డాన్స్ ఆడుతున్నాడు అని అన్నారంట. ఎక్కడా ఎక్కడా అని అంటే పైకి చూపించేసి 2 పక్షులు ఎగురుతూ ఉన్నాయి. దాన్ని చూపించేసి దేవికి శివ ఈజ్ డాన్సింగ్ అని అన్నారంట. ఓహో అని ఊరుకుందంట. కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ 2 ఆకులు, ఒక చెట్టు నుండి 2 ఆకులు రాళ్ళుతూ కింద పడుతూ ఉంటే దేవికి శివ ఈజ్ డాన్సింగ్ అన్నారు. కొంచెంసేపు అయిన తర్వాత అక్కడ ఎవరో ఏదో వడ్డించారు. అప్పుడు ఆకు మీద వడ్డించారు. ఆకు అక్కడ కింద పెట్టి చూస్తూ ఉంటే ఒక పురుగు, చిన్న పురుగు దగ్గర దగ్గర వస్తూ ఉంటే అసహ్యంగా అనిపించిందంట తనకి. దాన్ని చూసి యోగిరామ్ సుకుమార్ అన్నారంట, దేవికి శివ ఈజ్ డాన్సింగ్ అన్నారంట. తను ఏం చెప్తున్నారు అంటే, అన్ని చోట మనము చూడాలి. మనమేమో వర్షం పడినప్పుడు కనెక్ట్ అవ్వడం కూడా మనకు కష్టమే. శివుడి జ్ఞాపకం మనకు రాదు. కానీ ఆయన ఏమి నేర్పించారు అంటే, ఏది చలుస్తుందో, చలన ఉందో అట్లీస్ట్ అక్కడ ఓహో ఇది శివ ఇస్ డాన్సింగ్, శివ నృత్యం ఆడుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు అని ఒక్క భావన అక్కడ తీసుకువస్తే అన్ని చోట మనకు కనపడినట్టే కదా. అట్లీస్ట్ ఏది మూమెంట్ చలన ఉందో దాంట్లో మనకు శివుడు కనిపిస్తే చాలు. ఆ తర్వాత కొంచెం కొంచెం ముందుకు మనము వెళ్ళగలుగుతాము. ఇది ఆయన అక్కడ అలా చూపెట్టారు. అయితే మనం కూడా ఆయనంతవరకు ఓహో ఇది శివుడు, ఇది శివుడు, ఇది శివ, ఇది శివ పాదార విందాలు అని మనము ఏదైనా ఉండొచ్చు, ఊడుస్తూ ఉండొచ్చు. ఓహో ఇది ఏదో చలిస్తుంది కదా, అయితే ఇది శివుడి తాండవ నృత్యమే. నా చేయి అటు ఇటు అవుతుంది, ఓహో ఇది కూడా శివుడి తాండవ నృత్యమే అని మనస్సుకి మనము ఇలాంటి ఆలోచనల్ని ఫస్ట్లో ఫోర్స్ఫుల్గా తీసుకురావాలంట. ఆ తర్వాత అలాగే ప్రాక్టీస్ అవుతుంది, అభ్యాసం అవుతుంది మనసుకి. ఏది చూస్తే ఓహో ఇది శివుడే కదా, ఇది శివుడే కదా అని మనస్సు అలా తయారవుతుంది అని అంటారు అందరూ సంతులు. 57వ శ్లోకం చూద్దాము. నిత్యం సోదర పూరణాయ సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాక బలతః త్వం సర్వాంతరః తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మి అహం. అదే శ్లోకం ఇప్పుడు రాగంతో. నిత్యం సోదర పూరణాయ సకలాన్ ఉద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాక బలతః త్వం సర్వాంతరః తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మి అహం. నిత్యం స్వ ఉదర పూరణాయ, పొట్ట నిండాలి కదా, ఆకలి అనేది ఉంది కదా. ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, దానికోసం ఏం చేస్తున్నాను నేను, నిత్యం రోజు సకలానుద్దిశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి. వ్యర్థంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఉద్యోగ కావాలి, డబ్బు సంపాదన చెయ్యాలి, లేకపోతే ఆహారం ఎక్కడి నుండి వస్తుంది మనకు, డబ్బు అవసరమే. కానీ ఈ డబ్బు సంపాదన అని అనుకొని ఏం చేస్తున్నాము, విత్తాశయ. ఎంత సంపత్తు, ఎంత డబ్బు వస్తే కూడా ఇంకా ఎక్కువ రావాలి. ఇవాళ ఇంత వస్తే రేపు ఇంకా ఎక్కువ రావాలి.
ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది కదా. ఇదే ఆలోచన మనకు మాత్రమే కాదు, నెక్స్ట్ మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు అంత రావాలి. అంత మనము సంపాదన చేసి దాచిపెట్టుకోవాలి కదా. అలా చేస్తూ ఏమవుతుంది అంటున్నారు? భవత సేవాం నా జానే విభో. హే విభు, నీ సేవ ఎలా చేయడం, నీ పూజ ఎలా చేయడం అది నాకు అస్సలు తెలీదే. ఎందుకు? టైము లేదు, బిజీ. మనం కూడా అంతే కదా. మనకెక్కడ టైం ఉందా? శివుడి గురించి ఆలోచన చేయడానికి మనకు టైమే లేదు. పూజ చేస్తాము, 1 గంట అభిషేక, అర్చన, నైవేద్య, ఆరతి అన్నీ చేస్తాము. ఎట్లా? చేతులతో అర్చన అన్ని చేస్తూ ఉంటే మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనసు కదా. వాళ్ళకెందుకు ఎక్కువ శాలరీ, నాకు మాత్రం ఎందుకు ఇంత తక్కువ? వాళ్ళు పెద్దగా ఏం పని చేయలేదు, నేను చేశాను కానీ నాకు ప్రమోషన్ రాలేదు, నాకు ఇంక్రిమెంట్ ఇంతే, వాళ్ళకి అంత ఇంక్రిమెంట్ వచ్చింది. ఇది ఇప్పుడు జనరేషన్ ఇలాగ ఆలోచిస్తే మనమేం తక్కువ? బయట వెళ్ళి జాబ్ చేయకపోతే కూడా మనస్సేమాన శివుడి మీద పెట్టామా? లేదే. ఎన్నో పనియే తీరదు మనకు. అక్కడ పూజ చేయడానికి కూర్చుంటే ఫ్రిడ్జ్లో అది ఉందా లేదా, అయ్యో పెరుగు వేసానా లేదా, ఉందా, లేకపోతే ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఓహో, వాళ్ళకి ఫోన్ చేయలేదు, మర్చిపోయాను, పూజ అవ్వంగానే ఫోన్ చేయాలి, ఇలాంటి ఆలోచనలే కదా. కానీ చేతులతో అర్చన చేస్తున్నాము, అభిషేకం చేస్తున్నాము, నైవేద్యం అన్నీ చేస్తున్నాము. ఇది సేవ కాదే. ఏమీ చేయకుండా ఉంటే దానికిన్నా ఇది మంచిదే, కానీ ఇందులో కూడా మనము ముందుకు వెళ్ళాలి. పూజ చెయ్యకపోతే కూడా పర్వాలేదు, ఏ పని చేస్తే అదే పూజ. పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి అన్నారు ఆది శంకరాచార్యులు శివ మానస పూజలు. ఏ పని చేస్తే అది పూజ. నీకు నేను చేసే పూజ, చేసే పనిని పర్ఫెక్ట్గా చేస్తే చాలు, అది పెద్ద పూజ. ఈ సంపాదన చేస్తూ దేనికోసం? నా స్వ ఉదర పూర్ణాయ, వేరే వాళ్ళకి ఇవ్వడానికి కాదు, వేరే వాళ్ళకి ఏమి దాన ధర్మం ఏం చేయట్లేదు. నా స్వ ఉదర పూర్ణాయ, పొట్ట నిండాలి కదా, దానికోసం వ్యర్థం పర్యటన చేసి నీ పూజ ఎలా చేయడమో అస్సలు నాకు తెలీదు. మజ్జన్మాంతర పుణ్యపాక బలతః త్వం శర్వ సర్వాంతరః. ఏదో కొంచెం పుణ్యపాక ఉండింది, ఎప్పుడు? ఏదో జన్మంలో చేసిన పుణ్యం, దానివల్ల నాకు కొంచెం ఇప్పుడు తెలిసింది నువ్వు శర్వ అంటే పరిశుద్ధమైనడు, శుద్ధ అని దీనికి సంస్కృత శబ్దం శర్వ. ఏం తెలిసింది? నువ్వు అందరిలో ఉన్నావు, సర్వాంతర్యామి నువ్వు. తిష్టస్యేవ హితేన వా పశుపతే తే రక్షణీయోస్మి అహం. ఇప్పుడు నాకు ఇది కొంచెం తెలిసింది, అయితే నీ పూజ తెలిసినట్టే కదా కొంచెం. అయితే నువ్వు నన్ను రక్షించాలి, నాకు ఆ యోగ్యత వచ్చింది, అర్హత వచ్చింది. ఇప్పుడు ఎట్లా? ఏదో జన్మంలో చేసిన పాక ఫల దాని ఫలతో నాకు కొంచెం ఐడియా వచ్చింది, ఇప్పుడు నువ్వు అందరిలో ఉన్నావు అని. అయితే రక్షణ చెయ్యి నాది, నా దైహిక రక్షణ, మానసిక రక్షణ, ఆధ్యాత్మిక రక్షణ అన్ని నువ్వే చెయ్యాలి అని కోరుకుంటున్నారు. నెక్స్ట్ శ్లోక చూద్దాము. ఏకో వారిజ బాంధవ క్షితి నభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభః వేద్య కిం న భవస్య హో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ.
ఏకో వారిజ బాంధవ క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్య కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఏకో వారిజ బాంధవః. వారిజ అంటే తామరపు, పద్మ, కమల, ఎన్నో పదాలు ఉన్నాయి సంస్కృతంలో. ఇది ఒక్క కమల అని పద, పద్మ అని పద, ఎన్నో పదాలున్నాయి. ఈ పద్మ పూకి బాంధవ, బాంధవుడు ఎవరు? రిలేటివ్ ఎవరు? ఎవరంటే ఇష్టం? సూర్యుడు. ఎందుకు? సూర్యుడు సూర్యోదయ అవంగానే అది వికసనమవుతుంది. అందుకే సూర్యుడంటే చాలా ఇష్టం. అయితే సూర్యుడి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎన్ని మంది సూర్యులు ఉన్నారు? ఏకహ, ఒక్కడే సూర్యుడు. క్షితినభో వ్యాప్తం తమో మండలం. క్షితి అంటే మన భూమి, పృథ్వీ. నభ అంటే ఆకాశ. ఆకాశ పృథ్వీలు ఉన్నటువంటి తమో, అంధకారం, చీకటి, దాన్ని భిత్వా నాశ చేస్తుంది. సూర్యోదయ అవంగానే చీకటిగా ఉంటుందా? చీకటి నాశమైపోతుంది. ఎన్ని మంది సూర్యులు? ఒక్కడే చాలు. అయితే లోచన గోచరోపి భవతి, నా కళ్ళకి కనపడతాడు సూర్యుడు. త్వం కోటి సూర్యప్రభ, నువ్వెవరు శివ? కోటి సూర్యప్రభ నీకుంది. ఒక్కడే సూర్యుడు ఎండాకాలంలో మధ్యాహ్నం 12 గంటలు 1 గంటలకి చూడగలుగుతామా? అంత అలాంటి ఒక ప్రభ ఉంటుంది. ఇంకా కోటి సూర్యులైతే ఎలాగుండొచ్చు? అలాంటి ప్రభ నీకుంది శివ. కానీ వేద్య కిం న భవస్యహో, నాకెందుకు నువ్వు కనపడటం లేదు? సూర్యుడు నాకు కనపడుతున్నాడు. సూర్యోదయ ఆవంగానే భూమిలో, ఆకాశంలో ఉన్నటువంటి చీకటి అంతా నాశమైపోతుంది. కానీ నువ్వేమో కోటి సూర్య ప్రభ ఉండి కూడా నాకేమో తెలియట్లేదు నీ గురించి. ఎందుకంటున్నారు? ఘనతరం కీదృగ్భవేన్మత్తమః. మత్తమః నాలో ఉన్నటువంటి తమస్ అంటే అజ్ఞానం, అంధకారం ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పలేను. అయితే కోటి సూర్యప్రభ ఉండి కూడా నిన్ను నేను చూడలేను అంటే ఎవరి మిస్టేక్ ఇది? నా మనసులో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల నువ్వు నాకు కనపడటం లేదు. నీ తప్పు కాదు శివ, నాదే, తెలుసు నాకు. కానీ తత్సర్వం వ్యపనీయమే పశుపతే, నాకు తెలుసు నాలో అజ్ఞానం ఉంది. అదే ఈ చీకటి ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే కోటి సూర్యప్రభ ఉంటే కూడా ఈ చీకటి పోవట్లేదు, నాశమవట్లేదు. వెలుగు నాకు ఏమి కనపడటం లేదు. అలాంటి అజ్ఞానాన్ని నువ్వు నాశం చేసి పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. నాలో జ్ఞానం వచ్చింది అంటే నువ్వు సంతోషంగా ఉన్నావని తెలుస్తుంది. అలాగుండి నాకు సాక్షాత్కారం ఇవ్వా, నాకు కనపడవా అంటే మనస్సులో ఎంత అంధకారం ఉంది, ఎంత అజ్ఞానం ఉంది అని అంటున్నారు ఆదిశంకరాచార్యులు. దేని గురించి అజ్ఞానం మనకు? నేను అంటే ఈ దేహము, నేను అంటే ఈ మనస్సు, నేను అంటే ఈ బుద్ధి, నేను అంటే ఈ జ్ఞానేంద్రియాలు, నేను అంటే ఈ కర్మేంద్రియాలు. ఇవి అన్నీ మనకు ఇలాంటి తప్పు భావన. ఇది అజ్ఞానం. ఎవరు నేను అంటే? నేను అంటే ఆ ఆత్మ, శాశ్వతంగా సత్ చిత్ ఆనంద. ఈ జ్ఞానం నాకివ్వు.
అందుకే వారిజ బాంధవ, సూర్యుడిని ఊరికే సూర్య అని చెప్పొచ్చు కదా, చెప్పలేదు. వారిజ బాంధవుడు అన్నారు. ఎందుకు? మన మనస్సుని ఎప్పుడు హృదయ కమలం అంటాము. ఆ కమలం వికసనమావాలి. ఎట్లా? భక్తితో, భగవంతుడి మీద ప్రేమతో మాత్రమే అది వికసనమవుతుంది. అది అవసరమే. భక్తి, ప్రేమ, ప్రీతి అనేది అవసరమే. ఎంత జ్ఞాని అయినా ఉండొచ్చు, ఏ హఠయోగి అయినా ఉండొచ్చు. భగవంతుడిని చూడాలి అని అంటే ఈ భక్తి అవసరమే. అందుకే భక్తికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు ఆదిశంకరాచార్యులు. మనకు కర్మయోగ తెలుసు. కర్మయోగ అంటే చేసే ప్రతి ఒక్క పని, ఏ పని అయినా ఉండొచ్చు, దాన్ని ఒక సమర్పణ మనోభావనతో, ఎవరి కోసమో చేయట్లేదు, శివుడి కోసమే చేస్తున్నాను, భగవంతుడి కోసం మాత్రమే నేను చేస్తున్నాను. మనం అనుకోవచ్చు భర్తకి చేస్తున్నాను, పిల్లలకి చేస్తున్నాను, భార్యకి చేస్తున్నాను అని. కొంచెం కొంచెం ఇప్పుడు మనము మారాలి. చేసేది పిల్లల కోసం అయితే కూడా మనస్సులో ఈ భావన ఉండాలి. శివుడు ఉన్నాడు కదా, నా పిల్లల లోపల శివుడు ఉన్నాడు. అయితే నేను చేసేది ఎవరి కోసం? మనమే ప్రశ్న వేసుకొని ఉత్తరం మనమే ఇవ్వాలి. పిల్లలకి కాదు, చేసేది శివుడికి కోసం, లేదా కృష్ణుడు, ఎవరైనా భగవంతుడి కోసం. అలా చేసి దానికి ఒక రిజల్ట్ వస్తుంది, ఫలం వస్తుంది. అదేంటి? ఏదైనా ఈశ్వర ప్రసాద బుద్ధి, దీనితో స్వీకారం చేయడం. మనకు ఎలాగో ఒక నిరీక్ష ఉంటుంది, ఇలాగే అవ్వాలి, అలాగే అవ్వాలి అని. అయితే సరి, అవ్వకపోతే కూడా సరి, ఇది భగవంతుడు నాకు ఇచ్చే ప్రసాదం, ఇది కర్మయోగ. ఇలా చేస్తూ చేస్తూ మనసు పరిశుద్ధంగా తయారవుతుంది. దానితో ఈ భక్తి ప్రేమంతో చేసినప్పుడు మనసుకి ఒక స్ట్రెంగ్త్, బలం వస్తుంది. ఏది కష్టం వస్తే కూడా నాతో భగవంతుడు ఉన్నాడు, నేనెందుకు భయపడాలి, ఇలాంటి భావన పుట్టుతుంది. అప్పుడు మాత్రమే మనము ఒక అర్హత పొందుతాము. దేనికి? ఈ జ్ఞాన రావడానికి. ఊరికే జ్ఞానం అంటే రాదు. ఎన్ని పుస్తకాలు చదివితే కూడా అది బొర్రకి ఎక్కదు. అది ఎక్కి అక్కడ ఉండి మనకు పనికి రావాలి అంటే ఇవి అన్నీ ఎల్కేజీ, యూకేజీ ఎలా చేస్తామో అలాగే ఒక స్టెప్ వేసుకొని మనము ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ శ్లోక చూద్దాము. హంస పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగలం కైవల్య సౌఖ్యప్రదం. హంస పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగలం కైవల్య సౌఖ్యప్రదం. ఒక శ్లోకంలో ఒక పక్షితో లేదా రెండు, హంస, చకోర, చాతక, ఈ రెండు పక్షులతో పోల్చేశారు. ఇప్పుడు అలాగే 4 పక్షులతో. హంస పద్మవనం సమిచ్చతి. హంస ఏం కావాలి అని కోరుకుంటుంది? పద్మవన, ఒక పెద్ద వన ఉండాలి, అందులో మంచి పద్మ పూలు ఉంటే అది చాలా ఇష్టమంట హంస. ఎందుకు? అది ఏదో అందంగా కనపడుతూ ఉంటే అక్కడ వెళ్ళి ఉండడానికి చాలా ఇష్టపడుతుంది అంట హంస. నీలాంబుదం చాతక. చాతక పక్షి ఒక్కసారి చూశాము. ఎట్లా అంటే నీళ్లు తాగుతుంది ఎప్పుడు? వర్షం పడినప్పుడు మాత్రమే.
అప్పుడు మాత్రమే ఇలా పైకి పెట్టి నీళ్లు తాగుతుందట. వర్షం రావాలి అంటే అక్కడ మేఘాలు కనపడాలి. ఎలాంటి మేఘాలు? నీలాంబుదం. అంబుద అంటే మేఘాలు డార్క్గా ఉండాలి. అలాగుంటే ఆహా ఇప్పుడు వర్షం పడుతుంది. అయితే చాతక పక్షి ఆ నీల మేఘ ఎప్పుడు ఉంటుంది అని వెయిట్ చేస్తూ ఉంటుంది, వాంఛతో ఉంటుంది. కోకహ కోకనద ప్రియం. కోక అంటే ఇంకొక పక్షి, చక్రవాక అని పేరు. మళ్ళీ కోకనద అంటే పద్మపు. కోకనద పద్మ ప్రియ ఎవరు? మళ్ళీ సూర్యుడు. ఈ చక్రవాక పక్షికి సూర్యుడు వస్తే చాలా సంతోషం అంట. అయితే అది చక్రవాక పక్షి సూర్యోదయానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు? ప్రతిదినం. అలాగే చంద్రం చకోరస్తథ. చకోర అనే పక్షి చంద్రుడికి వెయిట్ చేస్తూ ఉంటుందట. ఈ వెన్నెల అనేది ఉంది కదా, అది ఈ పక్షికి పౌష్టికాంశాన్ని ఇస్తుంది. అయితే ఈ చకోర అనే పక్షి వెన్నెలకి వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే చేతో వాంఛతి మామకం పశుపతే. నా మనసు కూడా కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? చిన్మార్గ మృగ్యం విభో. నాకు చిన్మార్గ, ఈ జ్ఞాన మార్గంలో నాకు వెళ్ళాలి. చిత్ అంటే ఆ జ్ఞానం. కర్మ మార్గ, భక్తి మార్గ అన్ని కావాలి. దానితో నాకు జ్ఞానం ఇవ్వు. జ్ఞాన మార్గంలో నన్ను తీసుకువెళ్ళు. నా మనస్సిని గౌరీనాథ భవత్పదాబ్జ యుగలం. నా మనస్సు అయితే ఎక్కడ ఉండాలి? నీ పాదాబ్జ యుగల, నీ పాదాల మీద పడి నా మనసు అక్కడ ఉంటే అప్పుడు కదా నువ్వు నాకు జ్ఞానం ఇచ్చేది. కైవల్య సౌఖ్యప్రదం, మోక్ష. ఎలాంటి సుఖం? మనం కూడా కోరుకుంటాం కదా. పెద్ద లిస్ట్ ఉంటుంది. పొద్దున పూజ చేసి పెద్ద కోరికల లిస్ట్ ఉంటాయి. ఇవాళ ఇవి లిస్ట్ ఉంటే రేపు వేరే లిస్ట్. ఇవాళ కోరికలన్నీ జరిగాయి, ఇచ్చాడు నాకు భగవంతుడు. రేపు వేరే కదా, కొత్త కొత్త కోరికలు. చిన్నవి ఉండొచ్చు, పెద్దవి ఉండొచ్చు, కానీ లిస్ట్ అయితే పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఒక కారు కొనాలి అని ఆశ పుట్టింది. కోరుకున్నాను, ఒక కారు ఇవ్వు, మంచి కారు ఇవ్వు నాకు అని. సరే కారు కొనేసి ఎంత సంతోషం. కొన్ని రోజులు అయిన తర్వాత యాక్సిడెంట్ అయింది. కార్కి పెద్ద డ్యామేజ్ అయింది. అప్పుడు ఎలాగుంటుంది మనసు? ఒక్క వారం వెనుక ఎంత సంతోషం పడ్డానో అంతే దుఃఖం ఇప్పుడు. లౌకిక వస్తువులు ఏదైనా ఉండొచ్చు, ఒక బాంధవ్య రిలేషన్షిప్ కూడా ఉండొచ్చు. ఇవాళ పెళ్లి చేసుకుంటారు, ఎంత సంతోషం. 1 సంవత్సరం లోపల మళ్ళీ డైవోర్స్ అయితే ఎంత మంచిది. అమ్మో నాకు డైవోర్స్ ఇవ్వు అని ప్రార్థన చేస్తాం కదా. అయితే ఇలాంటి సౌఖ్య అంటే సుఖం శాశ్వతం కాదు. ఇది కైవల్య సౌఖ్యం. ఈ చిన్మార్గంలో వెళ్తూ ఉంటే నాకు అలాంటి సౌఖ్యం నువ్వు ఇస్తావు శివ అని తెలుసు. గౌరీనాథ. అయితే మనం కూడా పెద్ద కోరికల లిస్టు ఉంటే ఉండని, అది కూడా ఉండని, కానీ దానితో ఫస్ట్లో లాస్ట్లో ఇది ఒక్కటి యాడ్ చేసుకుంటాం. మంచి జ్ఞానం ఇవ్వు నాకు, నీ మీద ప్రేమమివ్వు నాకు, అన్ని చోట నిన్ను చూడాలి నేను. వాళ్ళతో కొంచెం ఫైటింగ్ చేస్తాను శివ, కానీ అది కూడా తగ్గించు. వద్దు, నాకిప్పుడు తెలిసింది నేను అలాగ మాట్లాడకూడదని తెలిసింది. మాట్లాడడం ఏంటి, అలాంటి ఆలోచన కూడా రాకూడదని ఇప్పుడు తెలిసింది శివ. కానీ వస్తున్నాయి, ఏం చేస్తాను? నువ్వు రక్షించాలి కదా నన్ను అని ఇది ఒక్క కోరిక యాడ్ చేసుకుంటాం మనం. అందుకే కదా ఇన్ని శ్లోకాలు రాశారు ఆదిశంకరాచార్యులు మన కోసం. ఆయనకేంటి, ఆయనకేం అవసరం అవి? మన కోసం కదా.
అయితే కొంచెం కొంచెమైన ముందుకు వెళుతూ వెళుతూ కోరికల లిస్టు కూడా కొంచెం కొంచెం అందులో మార్పు రావాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. లేకపోతే విని చదివి ఏమీ లాభం లేదు. శ్రవణ మనన నిధి ధ్యాసన, వినాలి లేదా చదవాలి, తర్వాత దాని గురించి చింతన చెయ్యాలి. ఆ తర్వాత అది ఆచరణలో రావాలి కదా. అదే చిన్మార్గ, జ్ఞాన మార్గ. 60 శ్లోకం చూద్దాము. రోధస్తోయ హృత శ్రమేణ పథికః ఛాయాంతరో వృష్టితః భీత స్వస్థ గృహం గృహస్థమతిథిః దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం. రోదస్తోయకృత శ్రమేణ పథికా ఛాయాంతరో వృష్టితః భీత స్వస్థ గృహం గృహస్థమతిథిః దీన ప్రభుం ధార్మికం దీపం సంతమ సాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం. మన ముందు వచ్చే కొన్ని పరిస్థితుల్ని ఆదిశంకరాచార్యులు ఇక్కడ ఉదాహరణంగా తీసుకుంటున్నారు. రోదః తోయహృతః. తోయహృత అంటే ప్రవాహంలో ఎవరో అక్కడ ఉన్నారు, నీళ్లల్లో. తోయ అంటే నీళ్లు. నీళ్లల్లో ఎవరో ఉంటే దేని గురించి ఆ కోరిక ఉంటుంది అప్పుడు? అమ్మో, ఆ ఒడ్డు ఎప్పుడు చేరుతానో నేను అని ఉంటుంది. అటు సైడు నేను వెళ్ళాలి, ఈ నీళ్ళ నుండి నేను బయటికి రావాలి, అలాగుంటుంది కదా కోరిక. అలాగే తరువాత శ్రమేణ పథికః ఛాయాంతరః. పథిక అంటే యాత్రికుడు, యాత్ర చేస్తూ ఉండేవాడు. ఆ కాలంలో అప్పుడు మన ఫ్లైటు ట్రైను అలాంటివి ఏం లేవు కదా, ఎక్కువ మంది నడుస్తూ వెళ్ళేవారు. అయితే శ్రమేణ చాలా అలసిపోయి శ్రమంతో నడిచి వెళ్తూ ఉన్నాడు యాత్రికుడు. ఏం కావాలి అనుకుంటున్నాడు? అబ్బా, ఎండాకాలం ఎంత వేడిగా ఉంది, నడిచి నడిచి అమ్మో ఎక్కడో ఒక పెద్ద చెట్టు కనపడితే అక్కడ ఆ నీడల్లో కొంచెం సేపు అయినా నేను విశ్రాంతి తీసుకుంటాను అని కోరిక ఉంటుంది కదా. ఇది రెండవ ఉదాహరణ. వృష్టితః భీతః స్వస్థ గృహం. పెద్ద వృష్టి, వర్షం పడుతుంది, పెద్దగా వర్షం పడుతుంది, భయం వేస్తుంది, ఏమవుతుందో అని భయం వేస్తుంది. అప్పుడు ఒక ఇల్లు, మంచిగా ఉన్నటువంటి ఇల్లు, ఇప్పుడు వర్షానికి కింద పడిపోతే అలాంటి ఇల్లు కాదు, ఒక స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక ఇల్లు ఎక్కడైనా కనపడితే అమ్మో అక్కడ వెళ్ళి ఉంటాను నేను. అంత భీతి, అంత భయం ఉంటుంది. ఇంకా ఒక ఉదాహరణ, గృహస్థం అతిథి. అతిథి అంటే తిథి లేకుండా వచ్చేవాడు. తిథి అంటే మన డేట్. అంటే ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్తాను, మీ ఇంటికి రేపు వస్తాను నేను. రేపు నేను వెళ్ళినప్పుడు నేను అతిథి కాదు, నేను చెప్పానా ముందే వస్తానని? లేదా మనం ఇన్వైట్ చేస్తాం, ఎల్లుండి రండి, మా ఇంటికి రండి, మీరు తాంబూలానికి రండి లేదా భోజనానికి రండి అని పిలిచి వచ్చిన వాళ్ళు అతిథులు కాదు. మనం సామాన్యంగా అతిథి అని అందరికీ ఉపయోగిస్తున్నాము, కానీ అది కరెక్ట్ వర్డ్ కాదు. అభ్యాగత, ఎవరు ముందు చెప్పి తరువాత వస్తారో వాళ్ళు అతిథులు కాదు, వాళ్ళు అభ్యాగతులు. అతిథి అంటే సడన్గా రావడం, ముందు చెప్పలేదు, మనము తయారీ ఏమీ చేయలేదు. ముందే చెప్పి ఉంటే అంత సోఫా అంత నీట్గా పెట్టుకుంటాం కదా, ఇల్లంతా నీట్ చేసి అమ్మో వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు బాగుండాలి అని ఉంటుంది. చెప్పకుండా వస్తే ఎలాగుంటుంది మన ఇల్లు? మనకు తెలుసు ఎలాగుంటుంది అని కదా. అతిథులు అంటే ఎవ్వరికి చెప్పకుండా
నేను వస్తాను, రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేవాళ్ళు అతిథులు. అంటే బాగా ఆకలిగా ఉంది, ఓహ్ వీళ్ళు ఇల్లు ఇక్కడే ఉంది కదా, వెళ్ళిపోతాను అని. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు? ఎవరో మంచి గృహస్థులు. సన్యాసి వద్దు, సన్యాసి ఏం వండుతాడా, నాకేం లాభం లేదు కదా. ఆకలి వేసినప్పుడు ఎవరో ఒక మంచి గృహస్థుడు, అలాంటి గృహ నాకు దొరకాలి. అతిథి గృహస్థం. ఆ తరువాత దీనః ప్రభుం ధార్మికం. దీనుడు, ఏమి లేదు, డబ్బు లేనివాడు, పేదవాడు. ప్రభుం ధార్మికం, మంచిగా డబ్బు ఉన్నవాడు కావాలి. ఎలాంటి వాడు? ధార్మికంగా ఉన్నవాడు. లేకపోతే ఆయన డబ్బు ఇవ్వడు, నాకేమి ఇవ్వడు. లోభి అయితే ఏమి ఇవ్వడు, నాకు వెళ్ళి లాభం లేదు. ప్రభుం ధార్మికం. తరువాత దీపం సంతమసాకుల. చాలా చీకటిగా చీకటిలో ఉండినప్పుడు అమ్మ లైట్ ఎప్పుడు వస్తుంది, కరెంట్ ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉంటాం కదా. రాత్రి చీకటిగా ఉంటుంది, కరెంటు కూడా పోయింది అంటే అంతే మరి. ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఎప్పుడు వస్తుంది, కరెంట్ ఎప్పుడు వస్తుంది అడగట్లేదా మనము? దీపం కావాలి. చీకటిగా అంధకారంలో ఎవరున్నారో వాళ్ళకి దీపం కావాలి అని కోరిక ఉంటుంది. శిఖినః శీతావృతస్త్వం తత. ఎక్కడో బాగా చల్లగా ఉన్నటువంటి ప్లేస్లో ఏం కావాలి? ఒక అగ్ని ఎక్కడైనా ఉంటే, మనకు ఎండాకాలంలో ఏసీ కావాలి, చలికాలంలో హీటర్ కావాలి. అలాంటి హీటర్. శిఖిన అంటే ఇక్కడ అగ్ని, శిఖి అంటే అగ్ని. దానికోసం వెయిట్ చేస్తున్నాం. స్వెట్టర్ వేసుకోలేదు, ఏమి లేదు, చలిగా ఉంది. తరువాత చేతః సర్వభయాపకం. ఇవి అన్ని భయాలే కదా. రాత్రి చీకట్లో నేను ఉండినప్పుడు లైటు లేకపోతే ఏం చేస్తాను? చలిలో నాకు కప్పుకోవడానికి ఏమి లేదు అంటే ఏం చేస్తాను? ఇలాంటి అన్ని భయాలు. చేతః సర్వభయాపకం వ్రజసుఖం శంభో పదాంబోరుహం. ఇప్పుడు మనస్సుకి చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఎన్నో భయాలు మనకు కదా. ఒక ప్రాణి చూస్తే భయం, కొందరిని చూస్తే భయం, కొందరు వస్తే భయం, కొందరు రాకపోతే భయం. అవునా కదా? కొన్ని పరిస్థితులు ఇలాగ అయితే భయం, ఇలాగ అవ్వకపోతే భయం. ఎన్నో భయాలు మనకు. అయితే మనస్సుకి చెప్తున్నారు, నువ్వు శివ శంభోవ పదాంబోరుహం, శంభు పాదార విందాల మీద వ్రజ, అక్కడే ఉండి సుఖం, అక్కడే ఉంటే సుఖం వస్తుంది. సర్వ భయాపకం, అన్ని భయాలు నాశమైపోతుంది. వయసు అవుతుంది, డబ్బు ఉంటే కూడా పిల్లలు నన్ను చూస్తారు అని ఏం గ్యారంటీ? పిల్లలు చూడకపోతే ఇది భయం కదా. ఎన్నో భయాలు. సర్వ భయాపకం, అన్ని భయాల్ని నాశం చేస్తుంది. ఎప్పుడు? మనస్సు శివుడి పాదార విందాల మీద ఉంటే మాత్రమే. అందుకే మనసుకి చెప్తున్నారు, అక్కడ ఉండు, నువ్వు అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? తిరగొద్దు, ఇక్కడే ఉండిపో. సుఖం, ఎప్పుడు సుఖంగా ఉండొచ్చు, ఏ భయము ఉండదు నీకు అని ఆదిశంకరాచార్యులు మనస్సుకి చెప్తున్నారు. 61వ శ్లోకం చూద్దాము. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా
పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తి ఇత్యుచ్యతే. కంచి కామకోటి పీఠాధీశులుగా ఉండిన పరమాచార్య చంద్రశేఖర భారతి స్వామీజీ అంటారు. పరమాచార్య అని పిలుస్తారు, పిలిచేవాళ్ళు. మహాపెరియవ అని అందరూ పిలిచేవాళ్ళు. నడిచే దేవుడు అని పేరు ఉండింది. అలాంటి పరమాచార్యులకి చాలా చాలా ఇష్టమైన శ్లోకం ఇది. శివానంద లహరి అంటే చాలా ఇష్టమంట. ఎవరో అడిగారంట, ఒక్క శ్లోకం సెలెక్ట్ చెయ్యాలి అంటే ఏ శ్లోకం సెలెక్ట్ చేస్తారు ఇందులో అంటే ఈ శ్లోకం అని అన్నారంట. ఎందుకో చూద్దాం. అంకోలం నిజబీజ సంతతి. ఇందులో భక్తిలో వేరే వేరే స్థితి ఎలాగుంటుంది అని వర్ణిస్తున్నారు ఉదాహరణతో. అంకోలం నిజబీజ సంతతి. అంకోలా అని ఒక వృక్షం ఉందంట. తెలుగులేదో ఉడుగు అని చూశాను నేను. ఈ వృక్షాన్ని నేను కూడా చూడలేదు, కానీ గూగుల్ చేస్తే దొరుకుతుంది, చూడొచ్చు. అంకోలా. అంకోలా అని ఒక పెద్ద చెట్టు. ఈ చెట్టులో చిన్న చిన్న కాయలు, పండ్లు అనొచ్చు లేదా గింజ అని కూడా అనొచ్చు. ఫస్ట్లో గ్రీన్ కలర్లో ఉంటుంది, తర్వాత పింక్ అవుతుంది, లాస్ట్లో డార్క్ బ్లూ, మన జామున్ ఉంది కదా అలాగే అవుతుంది. ఆల్మోస్ట్ బ్లాక్ అనొచ్చు, ఆ కలర్లో వస్తుంది. ఇవి అన్ని కింద రాళ్ళి కింద పడి అటు ఇటు ఉంటాయి. కానీ ఈ వృక్షానికి ఎలా ఒక వైశిష్ట్యం అంటే, ఒక శక్తి. ఎలాంటి శక్తి అంటే ఆ గింజాలు లేదా ఆ పండ్లని దగ్గరికి ఆకర్షించే ఒక శక్తి ఉందంట. గింజలు అన్నీ కింద పడి ఉంటే రాలినప్పుడు మనకు తెలుసు అటు ఇటు పడతాయి కదా, రాలుతాయి. ఎంత దూరం ఉంటే కూడా అక్కడి నుండి దాన్ని ఆకర్షించే ఒక శక్తి ఈ పెద్ద చెట్టుకు ఉందంట. అయితే ఇక్కడ అంకోలం నిజ బీజ సంతతి, ఓన్ సంతతి, అదే పిల్లల్ని, ఎక్కడ ఏదో ఒక గింజాని కాదు, ఆ అంకోల గింజాల్ని మాత్రమే అది అట్రాక్ట్ చేస్తుందంట. అయితే ఆదిశంకరాచార్యులు ఫస్ట్ స్టేజ్ చెప్తున్నారు. భక్తిలో మొదటి స్టేజ్ ఏంటంటే, మన అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దగ్గరికి లాగుతున్నాడు. మనం ఎక్కడో అటు ఇటు పడి ఉన్నాము, ఆయన దగ్గరికి ఆయన లాగుతున్నాడు. మనం వెళ్ళేది కాదు. మనం అనుకుంటాము, నేను విష్ణు సహస్రనామ 10 సారి చెప్పాను, ఇన్నిసారి నామస్మరణ చేశాను, ఇన్నిసారి నైవేద్య పూజ అన్ని చేశాను కదా. మనం చేసేది కాదు. ఆదిశంకరాచార్యులు క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. ఆయన చేపిచ్చేది మన ద్వారా. ఎలాగీ అంకోలా చెట్టు ఆకర్షిస్తుందో ఆ శక్తితో, గింజలకి ఏం శక్తి ఉన్నాయి? ఏమీ లేవు, చెట్టుదే శక్తి. అలాగే మనల్ని ఎక్కడెక్కడో దూరంగా ఉంటే కొంచెం దగ్గరికి లాగుతున్నాడు భగవంతుడు. ఇది మొదటి స్టేజ్. రెండోది ఆయస్కాంతోపలం సూచిక. సూచిక అంటే సూది, నీడిల్. అయస్కాంత దగ్గర సూది పెడితే ఏమవుతుంది? అటాచ్ అవుతుంది. ఇది మనకు తెలుసు, మనం చూసాం, అందరు చూసి ఉండొచ్చు. అలాగే ఇది రెండో స్టేజ్. ఏమవుతుంది? మనకొక అటాచ్మెంట్ వస్తుంది. అది శివుడు ఉండొచ్చు, సాయిబాబా ఉండొచ్చు, కృష్ణ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏదో ఒక ఇష్టదేవత. పాడినప్పుడు ఎంతో సంతోషం కదా. ఇది రెండవ స్టేజ్. సూది ఎలాగో ఒక అయస్కాంతానికి దగ్గర వచ్చి తర్వాత అటాచ్ అవుతుంది. ఇది ఎవరి పవరు? సూదికేమన్నా పవర్ ఉందా? సూదికేం శక్తి ఉంది? అయస్కాంతం మాత్రమే అక్కడ పవర్ ఉంది. ఆ పవర్తో అటాచ్ చేసుకుంటుంది. మనకు కూడా ఏమైనా కొంచెం అటాచ్మెంట్ వచ్చింది అంటే నా వల్ల కాదు, ఇది భగవంతుడు చేసినది
ఆయన దయం, ఆయన అనుగ్రహం వల్ల నేను ఇలా చేస్తున్నాను. ప్రతి ఒక్క నామస్మరణ చేస్తూ చేస్తూ ఈ భావన రావాలి, నా ద్వారా చేపిస్తున్నాడు, ఈ పని నా ద్వారా చేపిస్తున్నాడు. మూడోది సాధ్వీ నైజ విభుం. ఆ కాలంలో ఉండిన పతివ్రత స్త్రీ. ఈ కాలంలో కూడా చాలామంది ఉన్నారు, లేదు అని కాదు. కానీ ప్రస్తుత జనరేషన్ కొంచెం తేడా అని అనుకోవచ్చు. కొన్ని రోజులు పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత డైవోర్స్ అంటారు. ఏదో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు అని అంటున్నారు, ఏదో కారణాలు. సరే, అప్పుడు ఎలాగున్నేవారు? అలాంటి పతివ్రత స్త్రీకి పేరు సాధ్వి. భర్త అంటే పతి పరమేశ్వరుడే. ఇప్పుడు అలా చెప్పాలంటే నేనైనా ఏమంటాను అంటే, పత్ని పార్వతియా ఆ పతికి, అయితే నాకు కూడా పతి పరమేశ్వరుడు, లేదా పతి పరమేశ్వరుడు కాదు ఇలాగంటాం కదా. ఆ కాలంలో అలా కాదు, పతి ఎలాగైనా ఉండని దేవుడికి సమానమే. ఫస్ట్లో అంత ప్రేమ ఉండకపోవచ్చు. దైహిక సంబంధంతో కొంచెం కొంచెం ప్రేమ పుట్టొచ్చు. కానీ తర్వాత దైహిక సంబంధం తక్కువ అయి ఇద్దరి మనస్సు ఒకే అలాగే అయిపోతుంది. అలాంటి సాధ్వి గురించి నైజ విభుం, భర్త అంటే నిజంగా పరమేశ్వరుడే అని అనుకొని మనస్సు ఎలాగుంటుంది? ఎక్కడైనా టూరు వెళ్తే ఆయన తిన్నారో లేదో, ఎలాగున్నారో ఏమో, నేను ఇక్కడ ఉంటే ఇది వడ్డీ పెట్టేది కదా అని. అలాంటి ఇప్పుడు వెళ్తే అమ్మో నేను హాయిగా బతుకుతాను కొన్ని రోజులు, తర్వాత రాని అని అనుకుంటామేమో. కానీ అప్పుడు అలా కాదు. అంటే మూడవ స్టేజ్ ఎట్లా అంటే, మనస్సు ఎప్పుడు కూడా పరమాత్ముడి మీద ఉంటుంది. లతాక్షితిరుహం, 4వ స్టేజ్ లత. ఒక లతకి ఏదో ఒక ఆధారం కావాలి. ఒక తీగ ఎలాగుంటుంది? దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటే దాని చుట్టుగా అల్లుతూ వెళ్తుంది. ఆ లతాన్ని తీయాలంటే ఎంత కష్టం, సపరేట్ చేయడం చాలా కష్టం. ఎంత కట్ చేస్తే కూడా ఇంకొక పీస్ ఉంటుంది, ఎందుకంటే అలాగే అల్లి వెళ్ళింది అది కదా. ఇది 4వ స్టేజ్. దేవుడి దగ్గర నుండి మనల్ని దూరం చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు లేదు, ఎక్కడ వెళ్తే దేవుడే గుర్తుకు వస్తున్నాడు. నాకు పిల్లలు ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, నాకు దేవుడితో అలాంటి ఒక్క భావన ఉంది. అంత ఈజీగా కట్ చేసి తీయలేరు. సింధువు సరిద్వల్లభం. సింధు అంటే సముద్రం, ఓషన్, సాగరం. సరిత్ అంటే నది. నది ఎక్కడో పుట్టుతుంది, హిమాలయంలో ఎక్కడో ఒక పర్వతంలో పుట్టి అక్కడి నుండి తరువాత చేరేది ఎక్కడ? ఒక సముద్రానికి చేరుతుంది. సముద్రంలో చేరిన తరువాత ఇది గంగా నది, ఇది యమున, ఇది కృష్ణ, లేదా వేరే వేరే దేశంలో నైల్, అమెజాన్, ఎన్నో నదులు ఉన్నాయి. ఎన్నో నదులు వచ్చి ఆ సాగరంలో కలిసిపోతాయి. వచ్చిన తరువాత, అక్కడ చేరిన తరువాత ఇది కృష్ణ, ఇది కావేరి అని చెప్పగలుగుతామా? లేదు కదా. అలాగే అన్ని జీవాత్ములు తరువాత లాస్ట్లో సాయుజ్యం పొందుతారు. అక్కడ ఆయనతో చేరిపోవడం కదా, ఇది సాయుజ్యం. అయితే 5 స్టేజ్, 5 స్థితిలు వేరే వేరే ఉదాహరణతో ఆదిశంకరాచార్యులు మనకు చెప్తున్నారు. ప్రాప్నోతి ఇహ యథా తథా పశుపతి. ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి కదా శివ. అలాగే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి. నా మనసు, చేత అంటే మనసు, ఈ వృత్తి ఎలాంటి వృత్తి? ఇవన్నీ ఒక స్టేజ్ క్రాస్ అయి లాస్ట్లో సాయుధ్య అక్కడ రావాలి కదా. ఆ స్టేజ్కి ఎక్కాలి. ఉపేత్య, పైకి రావాలి, ఏదో కింద లేదు, పైకి ఎక్కాలి నా మనస్సు. తిష్టతి సదా సా భక్తి ఇది ఉచ్యతే. దీనికి పేరు భక్తి.
మనమేంటో ఏదో ఒక 2 శ్లోకాలు నేర్చుకుంటే, ఒక భజన పాడితే, ఓహో నాకు చాలా భక్తి అండి, ఎన్నిసారి ప్రదక్షిణ చేస్తాను, నేను ఆ గుడికి రోజు వెళ్తాను, 108 సారి ప్రదక్షిణలు చేస్తాను. దేనికి? కోరిక ఏంటి? పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి, లేదా మంచి కాలేజీలో సీటు దొరకాలి, ఇంకేదో కోరికలు కదా. ఉండకూడదని కాదు, కానీ కొంచెం కొంచెం ముందుకు వెళ్తూ 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 ఈ స్టేజెస్ నాకు రావాలి, ఇందులో నేను ముందుకు వెళ్ళాలి, జ్ఞానం ఇవ్వు నాకు, ఇలాంటి కోరిక కొంచెమైనా మనకు రావాలి. అందుకే అద్భుతంగా ఈ 5 స్టేజెస్ గురించి ఉదాహరణతో ఆదిశంకరాచార్యులు మనకు చెప్పారు. దాన్ని తెలుసుకొని వీలైతే కంఠపాఠం చేయొచ్చు, లేదా వారానికి ఒక్కసారి ఈ శ్లోకం, ఎందుకంటే పరమాచార్యులు చెప్పారు కాబట్టి వారానికి ఒక్కసారి ఈ శ్లోకం మనము చదువుకోవచ్చు. చదివి కొంచెం దాని గురించి ఆలోచన చేసుకోవాలి, చింతన చేసుకోవాలి, ముందుకు వెళ్తున్నానా లేదా నేను. 62వ శ్లోకం చూద్దాము. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాన్ భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. భక్తి జనని అంటున్నారు. భక్తిని జనని అని పిలుస్తున్నారు. జనని అంటే తల్లి. ఎలా మనము ఒక తల్లిని చూస్తే మనకు తెలుస్తుంది ఎంత ప్రేమంతో పిల్లని చూసుకుంటుంది తల్లి, ఎంత సంతోషంతో. ఆనందాశ్రుభి ఆతనోతి పులకం, ఒక పులకం, రోమాంచన. ఇప్పుడు చిన్న పిల్ల అమ్మా అని పిలిచేది మొదలు పెడితే ఎంత సంతోషం కదా. ఒక్క అడుగు వేస్తే ఆ తల్లికి ఎంత ఆనందం, ఓ అని ఎంత ఆనందంతో ఉంటుంది. అలాగే ఈ భక్తి జనని ఆనంద ఆశ్రు బాష్ప, ఆనంద బాష్ప. పులకం నైర్మల్యత చాదనం, చాదన. చాదన అంటే మనకు ఒక బ్లాంకెట్ కప్పుకోవడానికి దుప్పటి. ఒక తల్లి పిల్లని ఎలా చేస్తుంది, ఎలా చూసుకుంటుంది. పాలు పొట్ట నిండగా పాలిచ్చేసి, ఓహో చలి ఉంది, మంచి కంబళియో దుప్పటియో కప్పి ఒక మంచం మీద పెడుతుంది కదా. అదే చెప్తున్నారు ఇక్కడ, నైర్మల్యత చాదనం, నిర్మలమైన దుప్పటి. ఇక్కడ నిర్మల అంటే మనస్సు, నిర్మలంగా మనస్సుని తయారు చేస్తుంది ఎవరు? భక్తి అనే తల్లి. మనస్సుని నిర్మలంగా తయారు చేసి అది ఒక కంబళి. అలాగే వాచాశంఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. పాలు పెట్టాలి కదా. ఎలా పాలు పెడతారు? ఆ కాలంలో మనకు ఫీడింగ్ బాటిల్ అలాంటివి ఏమి లేవు. అప్పుడు ఒక శంఖ, అలాగే ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది నా దీపము, కానీ ఇలాంటిది ఒక యూజ్ చేసేవాళ్ళు. నేను కూడా యూజ్ చేశాను ఇలాంటిది, మా అమ్మ ఇచ్చింది పిల్లలకి పాలు తాగిపించడానికి.
అంటే ఇది శంఖ. శంఖ మొహం ఎలాగుంటుంది? ఇలాగుంటుంది కదా. అంటే వాచా శంఖముఖే స్థితైశ్చ. మాటలు ఎలాంటి మాటలు? జఠరాపూర్తిం చరిత్రామృతై. ఊరికే ఏదో మాటలు కాదు. శంఖ అని పద ఎందుకు ఉపయోగించారు అంటే, శంఖ అంటే ధర్మ. అందుకే కదా మహావిష్ణు చేతిలో శంఖం పట్టుకున్నాడు. ధర్మాన్ని చూపిస్తుంది. ధర్మ అధర్మ ఏంటో తెలుసుకొని ధర్మాన్ని ఆచరించాలి. జఠరాపూర్తిం చరిత్ర అమృతై. ఇప్పుడు పాలు, అమృత అనే పాలు ఇస్తుంది. ఏంటంటే అమృత ఇక్కడ చరిత్ర, శివుడి గురించి చరిత్రలు, కథ ఉండొచ్చు, పాటలు ఉండొచ్చు, స్తోత్రాలు ఉండొచ్చు. అవి అన్నీ మనకు తినిపిస్తుంది లేదా తాకిపిస్తుంది. ఎట్లా? జఠరాపూర్తి, పొట్ట నిండగా. లేకపోతే పిల్లలేస్తుంది రాత్రి, లేవకూడదు అంటే జఠరాపూర్తి ఫుల్గా పాలు ఇవ్వాలి. అలాంటి పాలు మనకిస్తుంది, అమృతాన్ని ఇస్తుందంట ఈ భక్తి అనే తల్లి. రుద్రాక్షైర్భసితేన దేవవపుష. మనము దృష్టి అవుతుంది అంటారు కదా పిల్లలకి. ఎవరైనా వచ్చి ఎంత బాగుందండి మీ పాప, మీ బాబు అంటే ఆ రోజు జ్వరం గ్యారెంటీ కదా. అప్పుడేమంటాము? ఆవిడ చెప్పి వెళ్ళారా, ఇది దృష్టి తగిలింది అని అంటాం కదా. దృష్టియే. అప్పుడేం చేస్తాము? ఏదో ఒక దారం కట్టేది లేదా ఒక ఆంజనేయ ఇది పెండెంట్ పెట్టేది ఏదో చేస్తాం కదా. అయితే అలాగే ఈ తల్లి కూడా, భక్తి అనే తల్లి కూడా రుద్రాక్ష భసిత. రుద్రాక్ష కట్టుతుందంట మనకు. కొందరు రుద్రాక్ష వేసుకొని ఉంటారు. రుద్రాక్ష మాల వేసుకుంటారు లేదా ఒక్క రుద్రాక్ష వేసుకుంటారు. ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది అని ఈ తల్లి మనకు ఇస్తుంది. భసిత విభూతి ధారణ చేస్తారు. కొందరు ఇంత వేసుకుంటారు త్రిపుండ్ర. ఎందుకు? ఏదో పెద్ద చూపించడానికి కాదు. నాకు పెద్ద ఎక్కువ భక్తి ఉంది అందుకే అక్కడ ఇక్కడ అంత భస్మధారణ చేశాను కాదు. మన రక్షణ కోసం ఆ భక్తి అని జనని తల్లి మనకు చేస్తుంది. రుద్రాక్ష, భస్మ ఇవన్నీ చేసి రక్షాం భవద్భావన, రక్షణ చేస్తుంది. చేసి పర్యంకే వినివేశ్య. పర్యంకే మంచం మీద పడుకోబెడుతుంది. ఈ మంచం ఏంటి మనకు? ధ్యాన అనేది మంచం. అక్కడ సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత భక్తి జనని మౌనంగా సైడ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు? మనం కూడా అలాగే కదా. పిల్లలు నిద్రపోయారు అంటే అమ్మో మౌనంగా వెళ్ళిపోతాము. ఆ సమాధి స్థితికి వచ్చే అలాగే మనల్ని చేస్తుంది ఎవరు? భక్తి అనే తల్లి. అప్పుడు ఆనందాశ్రుభిరాతనోతి పులకం. అప్పుడు ఎంత ఆనందం అంట ఆ తల్లికి. పిల్ల ఎవరు ఇక్కడ? భక్త అనే అర్భక అంటే చిన్న పిల్లవాడు. మనమందరూ కూడా ఈ భక్తి అనే తల్లికి పిల్లలు. మనందరినీ తను ఎలా చూసుకుంటుంది? మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలాగే మన మనస్సుని అలా తయారు చేస్తుంది. నైర్మల్యతశ్చాదనం. దుప్పటి, ఎలాంటి దుప్పటి కప్పుకోవాలి మనము? నిర్మల పరిశుద్ధమైన మనస్సు అనే దుప్పటి. పాలు తాగాలి. ఎలాంటి పాలు తాగాలి? శివుడి చరిత్ర, శివుడి స్తోత్రాలు, శివుడి భజనలు. ఏదో ఒక రెండు చాలదు. జఠరాపూర్తిం, నిండగా పొట్ట నిండగా తాగాలి. రుద్రాక్ష, భస్మ ఇవి అన్ని ధారణ చెయ్యాలి. చేసి ధ్యానం చెయ్యాలి. మనం చేసేది కాదు, భక్తి జనని చేపిస్తుంది. ఎంత మంచిగా భక్తిని జనని అన్నారు. అయితే మనం కూడా మాతృదేవోభవ అంటాం. అదే తల్లి కదా ఈ భక్తి.
ఆ భక్తి అనే జననికి కూడా మనమందరూ నమస్కారం చేసి నాలో ఇంకా భక్తి ఎక్కువ అవ్వాలి, నేను ఆ సమాధి స్థితికి, ఆ స్థితిని నేను చేరాలి, సాయుజ్య నాకు కావాలి అని కోరుతూ నామస్మరణ కోరుకుంటూ నామస్మరణ చేద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.